హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే మనం చికెన్ చీజ్ సాస్ చేసుకుందాం రండి. ఇదైతే ఈవినింగ్ స్నాక్ అయితే చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం చికెన్ అయితే తీసుకున్నాము 250 గ్రామ్స్. దాని తర్వాత బ్రెడ్, సాల్ట్ తర్వాత అయితే హోమ్ మేడ్ గరం మసాలా, ఎగ్, చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, చీజ్, చికెన్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. దాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత అయితే బ్రెడ్ క్రమ్స్ అయితే కావాలి కదా పౌడర్. ఆ బ్రెడ్ క్రమ్స్కి అయితే బ్రెడ్ అయితే తీసుకొని మిక్సీ జార్లో పౌడర్ లా చేసేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అయితే కూడా రెడీ అయిపోతుంది. దీని తర్వాత అయితే ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే బ్రెడ్ క్రమ్స్, చికెన్ అయితే రెడీ అయిపోయాయి రెండు. దాని తర్వాత అయితే చికెన్లో అయితే మనం మసాలా తీసుకుంటాం, అవి అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అంటే మీ టేస్ట్కి ఎంత సరిపడదో అంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ తర్వాత అయితే చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాము. చిల్లీ పౌడర్ తర్వాత అయితే పెప్పర్ పౌడర్ కొంచెం, పెప్పర్ పౌడర్ తర్వాత అయితే హోమ్ మేడ్ గరం మసాలా కొంచెం అయితే వేసుకున్నాము. వేసుకొని దాని తర్వాత చీజ్ అయితే బౌల్లో తీసి పెట్టుకున్నాము, కవర్స్ తీసేసి. ఫస్ట్ అయితే ఇట్లా వేయడానికి ట్రై చేశాను, కానీ అది చిల్ అయి ఉంది కాబట్టి రాలేదు. దానివల్ల చేతితో అయితే తీసివేసాను. కొంతమంది అయితే మామూలుగా బాల్స్ అయితే ఓన్లీ చికెన్ బాల్స్ అయితే చేసుకున్న తర్వాత మిడిల్లో వరకే పెడతారనమాట చీజు. మిడిల్లో పెట్టడం వల్ల ఏంటంటే బాల్ మొత్తంలో అయితే రాదు. మా పిల్లలు అలా తినడానికి ఇష్టపడరు, అందుకని చెప్పి అయితే నేను చీజ్ మొత్తాన్ని చికెన్లోనే మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు పెట్టేసుకొని పక్కన రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని మ్యారినేట్ అయిన తర్వాత అయితే ఇలాగ కొంచెంగా తీసుకొని చిన్న బాల్ షేప్లో అయితే రౌండ్ షేప్లో అయితే చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇలాగే వీడియోస్ తీస్తూ ఉంటాను. దాని తర్వాత అయితే ఒక కడాయి అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకొని ప్రీహీట్ అయితే చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ మీకు డీప్ ఫ్రైకి ఎంత సరిపడుతుందో ఆ షార్ట్స్ ఫ్రై చేయడానికి అంత ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం లోపల మనం అయితే మిగతా ప్రిపరేషన్ చేసుకుందాం. పక్కన బ్రెడ్ క్రమ్స్ పౌడరు, బ్లెండ్ చేసుకున్న ఒక ఎగ్ తీసుకొని ఫస్ట్ అయితే బాల్ అయితే తీసుకున్నాం కదండి, ఒక బాల్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఎగ్లో బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్లో అయితే ముంచుకోవాలి. ముంచుకున్న తర్వాత అయితే ఆ బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని దానికంతా బాగా పట్టేటట్టుగా బ్రెడ్ క్రమ్స్లో బాగా పౌడర్ అంతా బాగా ఇదేటట్టుగా తీసుకున్న తర్వాత అయితే ఆయిల్ అయితే ప్రీహీట్ అయితే అయిపోయిందండి. దాంట్లో చిన్నగా ఒక్కోటిగా వదులుకోవాలి బాల్స్ని. కొంచెం సిమ్లోనే పెట్టాలి. బాగా ప్రీహీట్ అయిపోయిన తర్వాత అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే కలర్ ఆ బ్రెడ్ క్రమ్స్ పౌడర్ కదండి అదైతే విడిపోయి ఆయిల్లో వచ్చేసి కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అలా అయితే వచ్చేస్తుంది. మీరు కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కొంచెం కలర్ అయితే మాడకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. చూడండి, దాంట్లో అప్పుడే చీజ్ అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. నేను వేసిన ఒక 5 to 10 మినిట్స్ లోపల అయితే చికెన్ షార్ట్స్లో నుంచి చీజ్ అయితే బయటకు రావడం జరుగుతుంది. మా పిల్లలు కొంచెం చీజ్ ఎక్కువగా ఉంటేనే తింటారండి, అందుకని నేను చీజ్ అయితే అలా మిక్స్ చేసి వేస్తాను. అలాగా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకు కొంచెం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మొత్తం 5 to 10 మినిట్స్ వరకు అయితే పడుతుంది అలా కలర్ రావడానికి. కొంచెం ఓపిక్గా అయితే ఫ్రై చేసుకోవాలి దీన్ని. అలా ఫ్రై చేసుకున్న దాన్ని అయితే తీసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే సాస్తో సర్వ్ చేసుకుంటే చికెన్ చీజ్ షార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ చూడండి, చీజ్ అయితే ఎలా మెల్ట్ అయిపోయి ఫుల్గా ఉందో. మిడిల్లో పెడితే మిడిల్లో వరకు ఉంటుందండి. ఇట్లా మొత్తం కానీ కలిపేసుకుంటే మొత్తం బాల్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. చూడండి, మొత్తం చీజీగా ఎంత బాగుందో. చాలా సూపర్గా టేస్టీగా ఉండిందండి చికెన్ షార్ట్స్ బాల్స్ అయితే. ఈవినింగ్ స్నాక్గా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.